అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ గ్రామ వాస్తవ్యుని. ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నర్సాపూర్ జి నిర్మల్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. నా 15 సంవత్సరాల అనుభవము కృషిని జత చేసి 101 ఎగ్జిబిట్స్తో సుమారుగా 200 కాన్సెప్ట్స్ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మనం తేల్ సిద్ధాంతం గురించి ప్రాక్టికల్గా తెలుసుకుందాం. తేల్ సిద్ధాంతం అంటే ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి గీయబడిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అనేది తేల్ సిద్ధాంతం. దీన్ని మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని కూడా అంటాం. అయితే ఇక్కడ త్రిభుజం DEF అనేది గీయబడింది ఈ గ్రాఫ్పై. EFకి సమాంతరంగా ఈ స్కేల్ను మనం ఊహించుకుంటే అది GH అనే బిందువుల వద్ద ఖండిస్తుంది. అంటే DF అండ్ DE అనే రేఖలను భుజాలను GHలలో ఖండిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని సమాంతర రేఖను ఈ రేఖను ఇప్పుడు ఇక్కడ ఉండే నిష్పత్తి DH/HF DG/GE అవుతుంది. ఇప్పుడు మనం దీని స్థానాన్ని మార్చినప్పుడు ఇలా స్థానాన్ని మార్చి సమాంతర రేఖను బిందువులు మార్చినా కూడా దీని నిష్పత్తి ఒకే రకంగా ఉంటుంది అనేది ఈ తేల్ సిద్ధాంతం తెలియజేస్తుంది. మనం ఏ పొజిషన్లో పెట్టినా కూడా నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఇక్కడ పెట్టినా అంతే ఉంటుంది, ఇక్కడ పెట్టినా అంతే ఉంటుంది. మనం తేల్ సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా ఇలా ఈ పరికరం ద్వారా తేల్ సిద్ధాంతాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. తేల్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మరో సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఇది సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అనే సిద్ధాంతాన్ని మనం నిరూపించబోతున్నాం. ఇప్పుడు ఈ 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. ఈ స్వరూప త్రిభుజాల ఒకసారి మనం వైశాల్యాలను పరిశీలిద్దాం. ఇది ఒక యూనిట్గా తీసుకుంటే దీనిలో మొత్తం 25 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఈ 25 దీంట్లో అదేవిధంగా 16 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. వీటి వైశాల్యాల నిష్పత్తి 25:16 అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అని అన్నాం. అనురూప భుజం అంటే ఇది అనురూప భుజం, దీనికి ఇది అనురూప భుజం. 1 2 3 4 5 అనురూప భుజ 5 యొక్క వర్గము అంటే 5² ఇక్కడ 1 2 3 4 యొక్క వర్గానికి సమానం. అంటే 5²:4² సమానం. 25:16 5²:4 సమానం అవుతుంది. మనం సులభంగా ఈ సిద్ధాంతాన్ని ఈ పరికరం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు శ్రేణులలోని n పదాల మొత్తానికి సూత్రాన్ని రాబడదాం. ఇక్కడ 8 స్ట్రిప్స్ ఉన్నవి. ఇందులో మనం 8 స్ట్రిప్స్ని ఉంచడం జరుగుతుంది. కానీ n స్ట్రిప్స్కి మనం సూత్రాన్ని రాబట్టవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు తెలుసు ఇందులో మొదటి పదం ఏనే ఉంటుంది, రెండవ దాంట్లో A+D ఉంటుంది, మూడవ దాంట్లో A+2D ఉంటుంది, నాలుగవ దాంట్లో A+3D ఉంటుంది, ఐదవ దాంట్లో A+4D ఉంటుంది. అంటే ఒక D అనేది ఆ పదానికంటే ఒకటి తక్కువగా ఉంటుంది. చివరిలో ఇది 8వ పదం కాబట్టి ఇందులో 7Dలు మనకి అగుపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇదే రకంగా n వరకు మనం ఎక్స్టెండ్ చేస్తే అక్కడ చివరిగా ఏమొస్తుందంటే A+n-1Dలు ఉంటాయి అనేది మనకు వస్తుంది. A+n-1Dలు ఉంటాయని వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఆఫ్ చేస్తాం. అంటే ఒకవేళ n స్ట్రిప్స్ ఉంటే ఎంత ఇలా ఆఫ్ చేస్తున్నాం, 8లో ఆఫ్ చేస్తే 4 అవుతుంది. కానీ n స్ట్రిప్స్ను ఆఫ్ చేస్తే n/2 అవుతుంది. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది n/2 స్ట్రిప్స్ చేసినాము. ఇప్పుడు n/2 చేసినాం. తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఇది ఒక దీర్ఘ చతురస్రంగా మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది. ఇక్కడ పొడవు ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించినప్పుడు ఇటొక A అంటే 2A అవుతుంది. తర్వాత మధ్యలో ఒక D అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి 2A + n-1D అనేది పొడవు అవుతుంది nవ పదం తీసుకున్నప్పుడు. అదే వెడల్పు ఏమవుతుంది అంటే n/2 అవుతుంది. పొడవు ఇంటూ వెడల్పు మనం సూత్రం రాసినప్పుడు
n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనేది మనకి వస్తుంది. అదే మనకు Sn సూత్రాన్ని తెలియపరుస్తుంది. చాలా సింపుల్గా మనం ఈ సూత్రాన్ని ఈ రకంగా రివర్స్ చేసి రాబట్టవచ్చు. ఇప్పుడు మీకు a ప్లస్ b హోల్ క్యూబ్ సూత్రాన్ని వివరించడానికి ఈ పరికరాన్ని మేము ముందుంచడం జరిగింది. ఇది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ a, ఇది b, ఈ స్మాల్ డిస్టెన్స్ ని b అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు a ప్లస్ b అవుతుంది. అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా a, ఇది b కాబట్టి a ప్లస్ b అవుతుంది. ఇది b, ఇది a కాబట్టి a ప్లస్ b అవుతుంది. దీని యొక్క ఘన పరిమాణము a ప్లస్ b హోల్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం చూస్తాం. ఇప్పుడు ఇది ఏ డిస్టెన్స్ అనుకున్నాం కాబట్టి ఇది హైట్ కూడా ఏ, విడ్త్ కూడా ఏ, లెంత్ కూడా ఏ కాబట్టి దీని యొక్క ఘన పరిమాణం a క్యూబ్. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. అదేవిధంగా ఇది b క్యూబ్, ఇది a అనుకున్నాం, ఇది b అనుకున్నాం కాబట్టి మనకి ఇది a అనుకున్నాం కాబట్టి a స్క్వేర్ b అవుతుంది. ఈ a స్క్వేర్ bలు మన దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3a స్క్వేర్ b. అదేవిధంగా ఈ b, ఇది b, ఇది b అన్నాం కాబట్టి b స్క్వేర్, ఇది a కాబట్టి b స్క్వేర్ a. ఈ b స్క్వేర్ aలు మన దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3b స్క్వేర్ a అవుతుంది. అందుకే a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ గా మనం సులభంగా వివరించవచ్చు.